సో ఇప్పుడు మనం బైనామియల్ థియరంలో పీవైక్యూ క్వశ్చన్స్లో కంటిన్యూషన్. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ సంథింగ్ అలాంటి క్వశ్చన్స్ చూస్తున్నాం. సో ఇది కూడా ఆ టైప్ ఆఫ్ క్వశ్చనే, ఇది ఇంకొద్ది డిఫరెంట్. సో మనకి అంటే క్వశ్చన్లో రకరకాల ట్విస్టులు ఉంటాయి అన్నాం కదా. సో ఇది వన్ ఆఫ్ ది టైప్. సో ఇక్కడ ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 7 ఇంతకుముందు జస్ట్ బైనామియల్ మల్టీనామియల్ ఇచ్చి అందులో ఎక్స్ పవర్ 7 కోఎఫిషియంట్స్ అలాగే కొన్ని డిఫరెంట్ మోడల్స్ ఇచ్చాం. సో ఇక్కడ ఏంటి, ఎక్స్ పవర్ 7 కోఎఫిషియంట్ ఇందులో ఈ మొత్తం ఎక్స్పాన్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 10 నెక్స్ట్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 9. సో అంటే మీకు ఏం చేయాలి అంటే ఇందులో ఎక్స్ పవర్ 7 కోఎఫిషియంట్ ప్లస్ ఇందులో ఎక్స్ పవర్ 7 కోఎఫిషియంట్ ప్లస్ ఇందులో ఎక్స్ పవర్ 7 కోఎఫిషియంట్ అట్లా అయిపోయే వరకు చేసుకుంటూ వెళ్ళాలి. సో అలా చేయడం అంటే చాలా టైం వేస్ట్. మరి ఎలా చేయొచ్చు అంటే సో 2 టైప్స్లో చూద్దాం. ఫస్ట్ అయితే అంటే కొన్ని ఏమో డైరెక్ట్ చేసేయచ్చు, కొన్ని ఏమో టెక్నిక్గా చేయొచ్చు, చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇందులో ఎక్స్ పవర్ 7 కోఎఫిషియంట్. సో మనకి 1 ప్లస్ ఎక్స్, సో 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్, ఇందులో ఎక్స్ పవర్ ఆర్ కోఎఫిషియంట్ అంటే సో మనకి ఎక్స్ పవర్ ఏది కావాలో అదే సఫిక్స్లో వస్తుంది. సో ఎక్స్ పవర్ ఆర్ అంతే కదా. అంటే ఫస్ట్ టర్మ్ పవర్ ఎంత, 1 పవర్ ఎన్ మైనస్ ఆర్, అంటే ఎన్సిఆర్ జనరల్ టర్మ్ రాసినప్పుడు 1 మైనస్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆర్. సో ఇది 1 అవుతుంది కాబట్టి ఎన్సిఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆర్. అంటే ఎక్స్ పవర్ మనకి ఏదైతే ఈ టైప్లో ఉన్నప్పుడు 1 ప్లస్ ఎక్స్ ఉన్నప్పుడు ఎక్స్ ప్లస్ 1 కాదు, ఎక్స్ ప్లస్ 1 అది వేరు ఇది వేరు. సో ఈ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ అండ్ ఎక్స్పాన్షన్లో ఉన్నప్పుడు ఎక్స్ పవర్ ఆర్ కోఎఫిషియంట్ అంటే సెకండ్ టర్మ్లో వేరియబుల్ ఉన్నప్పుడు ఎక్స్ పవర్ ఆర్ కోఎఫిషియంట్ కావాలి అంటే ఇక్కడ పవర్ ఏది ఉందో అది సఫిక్స్లో ఉండాలి. సో ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే సో ఇందులో ఎక్స్ పవర్ 7 కోఎఫిషియంట్ కావాలి. సో ఇప్పుడు క్వశ్చన్ రాసాము ఇక్కడ ఎక్స్ పవర్ 7 కోఎఫిషియంట్. సో ఎక్స్ పవర్ ఏదైతే ఉంటుందో అదే సఫిక్స్లో రావాలి కాబట్టి ఇక్కడ ఎన్ అంటే ఎంత 10. సో ఇక్కడ ఎక్స్ పవర్ ఆర్ కోఎఫిషియంట్ అంటే ఎన్సిఆర్. అలాగే ఇక్కడ ఎక్స్ పవర్ 7 కోఎఫిషియంట్ అంటే ఎన్ అంటే ఎంత 10సి. ఎక్స్ పవర్ 7 ఎక్స్ పవర్ ఏదైతే ఉందో సెకండ్ టర్మ్ పవర్ ఏదైతే కావాలో అది సఫిక్స్లో రావాలి. ప్లస్ ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ వచ్చేసింది అంటే ఇంకా బ్యాలెన్స్ ఇందులో ఏం కావాలి మీకు ఎక్స్ పవర్ 6 కోఎఫిషియంట్ కావాలి కాబట్టి పవర్ ఏంటి 9సి. ఎక్స్ పవర్ ఏదైతే ఉందో అది సఫిక్స్లో రాస్తాం. సో అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఆల్రెడీ వచ్చేసింది. సో ఎక్స్ స్క్వేర్ ఆల్రెడీ వస్తే ఇంక మీకు బ్యాలెన్స్ ఏంటి ఎక్స్ పవర్ 5 కావాలి. సో ఎక్స్ పవర్ 5 అంటే అప్పుడు ఏంటి 8c5 అంతే కదా. పవర్ ఏదైతే ఉందో అది సఫిక్స్లో వస్తుంది. సో నెక్స్ట్ టైం ఏంటి ఎక్స్ క్యూబ్ ఇంటూ ఇలా వెళ్తుంటే ఎక్స్ క్యూబ్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 7 అంతే కదా. సో 2 ప్లస్ 8 10. సమ్ ఆఫ్ ది పవర్స్ 10. సమ్ ఆఫ్ ది పవర్స్ అన్నిట్లో చూడండి 10 ఉంది. సో ఇప్పుడు ఏంటి ఎక్స్ క్యూబ్ వచ్చేసింది. ఇంక బ్యాలెన్స్ ఏంటి ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ కావాలి కాబట్టి 7c4. సో ఇలా వెళ్తూ ఉంటే లాస్ట్కి ఎక్స్ పవర్ 10 వస్తుంది. దానికంటే బిఫోర్ ఎక్స్ పవర్ 10 కంటే బిఫోర్ ఎక్స్ పవర్ 9 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఇలా వస్తుంది. దీనికంటే బిఫోర్ టర్మ్ ఏంటి ఎక్స్ పవర్ 8 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇలా వెళ్తుంటాం. సో ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఎక్స్ పవర్ 8 వచ్చింది కాబట్టి మీకు ఏం కావాలి, మీకు కావాల్సింది సో ఆల్రెడీ ఎక్స్ పవర్ 8 అంటే మనకు క్రాస్ అయిపోయింది. సో మినిమం పవర్ ఇక్కడ ఎక్స్ పవర్ 8 వస్తుంది. మనకు కావాల్సింది ఎక్స్ పవర్ 7. సో ఈ టర్మ్లో ఎక్స్ పవర్ 8 మినిమం పవర్ ఎక్స్ పవర్ 8, ఇక్కడ మినిమం పవర్ ఎక్స్ పవర్ 9, ఇక్కడ ఏంటి ఎక్స్ పవర్ 10. సో ఈ లాస్ట్ 3 టర్మ్స్లో మీకు ఎక్స్ పవర్ 7 రాదు. నెక్స్ట్ దీనికంటే బిఫోర్ టర్మ్ ఏంటి ఎక్స్ పవర్ 7 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ హోల్ క్యూబ్. సో ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ పవర్ 7 వచ్చేసింది అంటే ఇక్కడ ఏం కావాలి కాన్స్టెంట్ కావాలి. కాన్స్టెంట్ అంటే 3. సో ఎక్స్ పవర్ ఏం కావాలి 0 రావాలి కాబట్టి ఏంటి 3c0. అలాగే దీనికంటే బిఫోర్ టర్మ్ ఏంటి బిఫోర్ టర్మ్ ఎక్స్ పవర్ 6 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 4 ఓకేనా. సో 6 ప్లస్ 4 10 అన్నిట్లో చూడండి సమ్ ఆఫ్ ది పవర్స్ 10 ఉంది. సో ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ పవర్ 6 వచ్చింది అంటే ఇక్కడ ఏం రావాలి మీకు ఎక్స్ పవర్ 1 రావాలి కాబట్టి 4c ఎక్స్ పవర్ ఏదైతే ఉందో అది సఫిక్స్. సో ఇలా వస్తుంది. సో ఇక్కడ కొద్దిగా టెక్నిక్ వాడాలి. ఇప్పుడు వీటిని యాడ్ చేయాలి. సో ఒక్కొక్క దాని వాల్యూ సింప్లిఫై చేసి యాడ్ చేశారంటే అయిపోతారు, చాలా టైం వేస్ట్ అవుతుంది. అంటే 10c7 9c6 అలా వాల్యూస్ కనుక్కుంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది, కష్టం. మరి వీటిని ఫాస్ట్గా యాడ్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంది మనకి. సో ఏంటి NCR-1 ప్లస్ NCR. ఈ ఫార్ములాలో మనం అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ ఎన్ ఉంటే ఇక్కడ కూడా ఎన్ఏ ఉంది, అది సేమ్ ఉండాలి. నెక్స్ట్ సఫిక్స్లో ఇక్కడ R-1 ఉంటే R అంటే జస్ట్ 1 డిఫరెన్స్ ఉన్నాయి చూసారా. సో ఇక్కడ R-1 అంటే నెక్స్ట్ R. సో డిఫరెన్స్ ఆఫ్ ది సఫిక్స్ ఏ ఉండాలి జస్ట్ 1 ఉండాలి, పైన మాత్రం సేమ్ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు దీని సమ్ ఏమవుతుంది అంటే n+1
సో ఇక్కడ ఏదైతే ఉందో దానికి 1 యాడ్ చేసి సి ఈ రెండిట్లో లార్జెస్ట్ ఏదైతే ఉందో అది రాసేస్తాం. సో n+1 సిఆర్ అంటే ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి అంటే సో ఇక్కడ రెండు పైన కూడా సేమ్ ఉండాలి, సఫిక్స్లో జస్ట్ డిఫరెన్స్ 1 ఉండాలి. మరి ఇక్కడ అలా ఉన్నాయా అంటే సో ఎక్కడ కూడా మీకు పైన సేమ్ లేవు. ఇక్కడ 10 ఉంటే 9 ఉంది, ఇక్కడ 8 ఉంది. ఏ రెండింటిలో 2 టర్మ్స్లో కూడా సేమ్ లేదు. మరి ఈ ఫార్ములాని ఎలా యూజ్ చేస్తామంటే కొద్దిగా మాడిఫికేషన్ చేస్తే ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఇక్కడ లాస్ట్ టర్మ్ చూస్తే 3C0. సో 3C0 NC0 సఫిక్స్ 0 అంటే ఏదైనా సరే 1 వస్తుంది మీకు అనుకోండి. అలాగే 5C0 1, అలాగే 4C0 1, 3C0 1. దీన్ని ఏం చేస్తున్నానంటే ఇది 1 కాబట్టి 3C0ని 4C0 అని రాయొచ్చు. ఎందుకంటే 3C0 1, 4C0 కూడా 1. సో 1ని ఎలా రాసినా ఏం కాదు, 3C0 అయినా 1, 4C0 అయినా 1. ఇప్పుడు దీన్ని ఇలా మాడిఫై చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఫస్ట్ ఈ టర్మ్ రాసిద్దాం. సో 3C0 అంటే ఏంటి, 4C0 ప్లస్ 4C1. సో బ్యాక్ నుంచి రాసాం. దీనికంటే తర్వాత బిఫోర్ టర్మ్ ఏంటి 5C2, దీనికంటే బిఫోర్ టర్మ్ 5C2. సో ఇట్లా బ్యాక్ నుంచి వస్తే నెక్స్ట్ 9C6, నెక్స్ట్ ఏంటి 10C7. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ని ఒక బ్రాకెట్ పెట్టండి. ఎందుకు పెట్టాము, ఇక్కడ మనకి ఫార్ములా వ్యాలిడ్ అవుతుంది కాబట్టి. ఇక్కడ ఏంటి ఫార్ములాలో పైన రెండు కూడా సేమ్ ఉండాలి, n. ఇప్పుడు కూడా ఇక్కడ సేమ్ ఉందా లేదా, 4 సేమ్ ఉంది, 4 సేమ్ ఉంది. నెక్స్ట్ సఫిక్స్ డిఫరెన్స్ జస్ట్ 1 ఉండాలి, ఉందా లేదా. సో ఇక్కడ సఫిక్స్ 0 అయితే ఇక్కడ 1, సో జస్ట్ డిఫరెన్స్ 1 ఉంది. సో అలా ఉన్నప్పుడు ఫార్ములా అప్లై చేయొచ్చు. ఏంటి n+1. మరి ఇక్కడ n అంటే ఎంత 4 + 1 ఎంత 5. సి ఏం రాయాలి, ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది రాయాలి. సో రెండిట్లో ఏది ఎక్కువ ఉంది ఆర్ కాబట్టి సో జస్ట్ డిఫరెన్స్ 1 ఉన్నప్పుడు అది కూడా చెప్తుంది. సో ఇక్కడ ఈ రెండిట్లో లార్జెస్ట్ ఏంటి 1 కాబట్టి 5C1 అయిపోయింది. ఇప్పుడు ఈ వచ్చిన 5C1ని దీంతో కలుపుకుంటే సో 5C1 + 5C2. ఇప్పుడు చేంజ్ సిస్టమ్ ద్వారా సో మనకు ఆ ఫార్ములా కంటిన్యూ అవుతుంది. అంటే ఈ రెండింటి సమ్ము, సో ఇక్కడ ఈ రెండింటి సమ్ ఏమైంది 5C1 అయిపోయింది. సో ఆ 5C1 ప్లస్ 5C2 సో దీనికి యాడ్ చేయడం వల్ల మళ్ళీ ఈ రూల్ అప్లై అవుతుంది. సో పైన సేమ్ ఉంది, సఫిక్స్ డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి ఈ రెండు కలిసి ఏమవుతుందంటే n అంటే ఎంత 5 కాబట్టి ఇక్కడ ఏంటి n+1. సో 5+1 6C సఫిక్స్లో 1 2 ఏది లార్జెస్ట్ అయితే అది రాస్తాం. సో కాబట్టి ఇది 6C2 అయిపోయింది. నెక్స్ట్ ఈ 6C2ని సో ఇదంతా కలిసి 6C2 అయింది. సో దానికి మళ్ళీ 6C3 నెక్స్ట్ ఇది యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ సఫిక్స్ డిఫరెన్స్ 1 ఉంది, పైన సేమ్ ఉంది కాబట్టి ఈ రెండు కలిసి ఏమవుతుంది 7C లార్జెస్ట్ ఏముందో 7C3 అవుతుంది. సో అది ఇట్లా ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే చూడండి 633 కలుపుకున్నప్పుడు అంటే ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి 5C2ని కలుపుకున్నప్పుడు 6C2 అయిపోయింది. 6C2ని ఇప్పుడు 6C3ని కలుపుకున్నప్పుడు 7C3 అయింది. అంటే ఏమవుతుంది చూసారా ఇక్కడ 4 5 6 అలా పెరుగుతూ ఉంది. సో ఇలా కంటిన్యూ వెళ్తుంటే నెక్స్ట్ సో ఇట్లా 4C1 యాడ్ చేసినప్పుడేమో అది 5C1 అయింది, మళ్ళీ వచ్చిన దానికి 5C2 యాడ్ చేసినప్పుడు 6C2 అయింది. ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఇలా నెక్స్ట్ 9C6 యాడ్ చేసినప్పుడు ఏమొస్తుందంటే 10C6 వస్తుంది. ఇదే వేలో కంటిన్యూ వెళ్తుంటే సో అంటే ఇక్కడ 4 తర్వాత 5 వచ్చింది, 5 తర్వాత 6 వచ్చింది, అలా వచ్చింది. సో అలాగే నెక్స్ట్ ఇక్కడ 9+1 సో అంటే ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొస్తుందంటే మీకు 9C5 వస్తుంది. అవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తే ఇదే రూల్ ప్రకారం 9C5. సో 9C5 + 9C6 సో ఏమొస్తుంది 10 9 రెండు సేమే ఉన్నాయి కదా 9+1 10C సఫిక్స్ రెండిట్లో C6 ఎక్కువ కాబట్టి 10C6. మళ్ళీ వచ్చిన ఆన్సర్ని దీనికి యాడ్ చేసేస్తే అప్పుడు 10C6 + 10C7 సో ఎంత n+1 సో 11+11 సో 10+1 ఎంత 11C లార్జెస్ట్ ఏంటి 7 సో 11C7 వస్తుంది. ఆన్సర్ ఏంటి 330 వస్తుంది. సో ఈ టెక్నిక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. కాకపోతే డైరెక్ట్గా మనకి ఫార్ములా ఇలా ఉండదు, ఇక్కడ కొద్ది మాడిఫికేషన్ చేసాం. 3C0ని 4C0 అయితే అప్పుడు మనకి ఫార్ములా ఈ టైప్లో క్వశ్చన్ కన్వర్ట్ అయింది కాబట్టి చేయగలిగాం. కాబట్టి అక్కడ లాస్ట్ ఆ టర్మ్ని అలా రాయాలని మీకు ఐడియా రావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మనం ఇంకో మెథడ్ ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా చేయొచ్చు. సో ఇది జీపీలో ఉంది చూస్తుంటే చూడండి. సో ప్రతి టర్మ్ ఎలా వస్తుందంటే దాని ప్రీవియస్ టర్మ్ని x/1 + x పెట్టి
మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఒక 1 ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి 1 ప్లస్ ఎక్స్ పవర్ 9 ఇంటూ ఎక్స్ మళ్ళీ దీన్ని సేమ్ దాన్ని కూడా దీంతో మల్టిప్లికేషన్ చేస్తే ఒక 1 ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ కాబట్టి 1 ప్లస్ ఎక్స్ పవర్ 8 సో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. సో ఇదేంటి జీపీలో ఉంది, కామన్ రేషియో ఏంటి ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్. సో చూడండి సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ చేస్తే కామన్ రేషియో వస్తుంది. సో ఇది కామన్ రేషియో. సో జీపీలో సమ్ ఆఫ్ ది టర్మ్స్ కావాలి. మరి ఇక్కడ 10 నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి చూసుకుంటే ఇది ఫస్ట్ టర్ము అంటే ఫస్ట్ టర్ము, సెకండ్ టర్మ్ అంటే ఇక్కడ ఎక్స్ పవర్ 0 కదా, సో ఇది ఎక్స్ పవర్ 0. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఎక్స్ పవర్ 1, ఇది థర్డ్ టర్మ్ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్, సో థర్డ్ టర్మ్లో ఎక్స్ స్క్వేర్ వచ్చింది. మరి ఇక్కడ ఎక్స్ పవర్ 10 కాబట్టి అదేంటి 11th టర్మ్ అవుతుంది అంతేనా. ఇక్కడ ఇది థర్డ్ టర్మ్ కదా అయింది. సో ఇది థర్డ్ టర్మ్ అంటే మీకు లాస్ట్కి వచ్చరికి ఏంటి 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 0 అంటే 1 ప్లస్ ఎక్స్ పవర్ తగ్గుతూ ఉంటుంది, ఎక్స్ పవర్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ 10 నుంచి 0 వరకు వచ్చారు, 10 నుంచి 0 వరకు వచ్చారు. లేదంటే ఇక్కడ ఎక్స్ పవర్ 0 నుంచి 10 వరకు లేరు. సో 0 నుంచి 10 వరకు, 1 నుంచి 10 వరకు 10, 0 కూడా కలిపితే ఏమవుతుంది 0 to, సో 0 1 2 3 అప్ టు 10. సో ఇవి 10 ప్లస్ 0 ఎంత 11 టర్మ్స్ వస్తాయి. సో జీపీలో సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఫార్ములా ఏంటి, జీపీలో సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 బై 1 మైనస్ ఆర్ అలా రాయొచ్చు. లేదంటే సో ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్, సో ఇక్కడ ఇది ఆర్ మైనస్ 1, ఇది ఆర్ మైనస్ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్. సో ఆర్ రాస్తే ఫ్రెండ్ రెండింటిలో కూడా ముందు రాయండి, లేదంటే నెక్స్ట్ రాయండి. సో రెండు ఒకటే. సో ఇందులో నుంచి మైనస్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ నుంచి మైనస్ కామన్ డివైడ్ చేస్తే ఇది వస్తుంది. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఫార్ములా, మరి ఇక్కడ ఎన్ని టర్మ్స్ మనకి 11 టర్మ్స్. సమ్ ఆఫ్ ది 11 టర్మ్స్ ఫార్ములా ప్రకారం, యాజ్ పర్ ఫార్ములా ప్రకారం చూస్తే ఏ అంటే ఏంటి ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఇది. సో 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 10, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 10 మైనస్ ఇంటూ నెక్స్ట్ ఏంటి 1 మైనస్ ఆర్. కామన్ రేషియో ఏంటి, కామన్ రేషియో ఏంటి ఇప్పుడు చూసాం కదా. కామన్ రేషియో ఎంత ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్. సో ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ టర్మ్స్ వస్తూ ఉన్నాయి కంటిన్యూయేషన్. కాబట్టి 1 మైనస్ ఆర్, ఆర్ అంటే ఏంటి ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ అంటే ఎంత 11 బై 1 మైనస్ ఆర్, 1 మైనస్ ఆర్. ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేసేసుకోండి. సో 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 10. సో ఇక్కడ కూడా ఎల్సిఎం చేసేస్తే 1 ప్లస్ ఎక్స్ పవర్ ఏంటి ఇక్కడ 11 కదా. సో 11, సో 1 ప్లస్ ఎక్స్ పవర్ 11 ఇంటూ 1 కాబట్టి 1 ప్లస్ ఎక్స్ పవర్ ఎంత 11 మైనస్ ఎక్స్ పవర్ 11 బై ఈ డినామినేటర్ ఎల్సిఎం చేసేస్తే 1 ప్లస్ ఎక్స్. సో ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్, సో ఎక్స్ క్యాన్సిల్. సో ఇది రివర్స్ అయితే ఏమొస్తుంది, న్యూమరేటర్లోకి వెళ్ళిపోయి 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 11 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 11 మైనస్ ఎక్స్ పవర్ 11 బై 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 11. సో ఇదేంటి 1 అవుతుంది, 1 బై 1 ప్లస్ ఎక్స్. అది రివర్స్ అయితే ఇది వచ్చింది. ఇప్పుడు ఇది ఏంటి, ఇది చేసేస్తే క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా ఇది స్టెప్ వస్తుంది, ఈ స్టెప్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సింది ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్. ఇక్కడైతే ఇందులో ఎక్స్ పవర్ ఫిక్స్డ్ టర్మ్, అది ఎక్స్ పవర్ 11 కాబట్టి అక్కడ లేదు. సో ఇక ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ ఇందులో రావాలి. సో ఇక్కడ ఏంటి ఎక్స్ పవర్ 4 రావాలి. అంటే పవర్ ఏముంది ఎన్ అంటే ఎంత 11, సెకండ్ టర్మ్ పవర్ మీకు 4 రావాలంటే సఫిక్స్ ఏమి ఉండాలి 4 ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఏంటి 11c4 330. సో ఇలా కూడా చేయొచ్చు, రెండు కూడా నేర్చుకోండి, బోత్ మెథడ్స్ కూడా మీకు ఇంపార్టెంటే. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా సేమ్ అలాంటి క్వశ్చన్, ఎక్స్ పవర్ 101 కోఎఫిషియంట్ సేమ్ అదే టైప్లో 5 ఏంటి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ టర్మ్ ఏంటి ఎక్స్ బై 5 ప్లస్ ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. మళ్ళీ దీన్ని సేమ్ దీంతో పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే సో నెక్స్ట్ టర్మ్ వస్తుంది. సో ఇక్కడ సెకండ్ ఇక్కడ ఏంటి ఎక్స్ పవర్ 0, సో ఎక్స్ పవర్ 0 ఎక్స్ పవర్ 1 సో అప్ టు ఎక్స్ పవర్ 50. ఇక్కడ ఏంటి 5 ప్లస్ ఎక్స్ లేదు, అంటే 5 ప్లస్ ఎక్స్ ఏంటి పవర్ ఎంత 500 499 498 ఇట్లా డిక్రీజ్ అవుతూ లాస్ట్కి ఏంటి 0. ఎక్కడ చూసినా కూడా సమ్ ఆఫ్ ది పవర్స్. సో ఇక్కడ పవర్ 1 ప్లస్ 499 500, 2 ప్లస్ 498 500, నెక్స్ట్ 500 ప్లస్ 0 500. సో ఇవి మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఎక్స్ పవర్ 0 నుంచి 500 వరకు. సో 1 నుంచి స్టార్ట్ అయితే 500. సో ఎక్స్ పవర్ 1 నుంచి
ఎక్స్ పవర్ 500 అంటే 500 టర్మ్స్, కానీ ఇక్కడ ఏంటి ఎక్స్ పవర్ 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 500 ప్లస్ 1. సో మొత్తం నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏంటి 501 టర్మ్స్, సేమ్ ఇంతకుముందు లాగానే. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏంటి 501 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి జీపీలో సమ్ ఆఫ్ ది సేమ్ ఇంతకుముందు లాగానే జీపీలో సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్. సో మొత్తం ఎన్ని 501 టర్మ్స్ కాబట్టి సమ్ ఆఫ్ ది 501 టర్మ్స్. ఏ ఫస్ట్ టర్మ్ ఏంటి ఇక్కడ 5 ప్లస్ ఎక్స్, 5 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎంత 100 ఇంటూ 1 మైనస్ ఆర్. కామన్ రేషియో ఏంటి కామన్ రేషియో ఎక్స్ బై 5 ప్లస్ ఎక్స్, ఎక్స్ బై 5 ప్లస్ ఎక్స్. సో ఎక్స్ బై 5 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత ఇక్కడ 5 ఇంటూ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 501 టర్మ్స్. సో పవర్ ఎంత 501 బై 1 మైనస్ ఆర్, 6 బై 5 ప్లస్ 6. సేమ్ ఇంతకుముందు లాగానే ఇంతకుముందు ఎట్లా చేసామో ఎల్సిఎం చేసేసేయండి, సేమ్ యాస్టీజ్గా అలాగే. అక్కడ 1 ఉంది, ఇక్కడ 5 ఉంది తేడా. నెక్స్ట్ అక్కడేమో 11 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 501 టర్మ్స్ ఉన్నాయి అంతే. అక్కడ 11 బదులు 501 వచ్చింది. నెక్స్ట్ అక్కడ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ ఉంటే ఇక్కడ ఎక్స్ బై 5 ప్లస్ ఎక్స్, ఎక్స్ 1 దగ్గర 5 ఉంది అంతే తేడా. సేమ్ యాస్టీజ్ చేసేస్తే సేమ్ ఇంతకుముందులాగా మల్టిప్లికేషన్ చేసేస్తే ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి మీకు అది సేమ్ ఇంతకుముందులాగా సింప్లిఫికేషన్ చేసేయండి. సో సింప్లిఫికేషన్ చేసేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు మీకు కావాల్సింది ఇందులో ఎక్స్ పవర్ 101, ఇందులో ఎక్స్ పవర్ ఫిక్స్డ్ టర్మ్ కాబట్టి అందులో రాదు. ఇందులో మీకు ఏం కావాలి ఎక్స్ పవర్ కాదు, ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎక్స్ పవర్ 101 కోఎఫిషియంట్. సో ఇక్కడ ఆల్రెడీ 1/5 ఉంది, 1/5. సో ఎక్స్ పవర్ మీకు ఏం కావాలి ఎక్స్ పవర్ 101 రావాలంటే సఫిక్స్ ఏమి ఉండాలి 101 ఉండాలి ఇంటూ ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ 1 ఉండేది కాబట్టి మనం ఫస్ట్ టర్మ్ రాయకపోయినా నష్టం జరగలేదు కాబట్టి ఇప్పుడు కంపల్సరీ ఫస్ట్ టర్మ్ రాయాలి. 1 కాదు కాబట్టి 5. ఈ రెండింటికి డిఫరెన్స్ ఫస్ట్ టర్మ్కి రెండింటికి డిఫరెన్స్ 401 ఇంటూ సఫిక్స్ ఏంటి ఎక్స్ పవర్. సెకండ్ టర్మ్ ఏంటి ఎక్స్ పవర్ సఫిక్స్ 101. మన కోఎఫిషియంట్ అన్నాడు కాబట్టి సో ఇది కోఎఫిషియంట్ అవుతుంది, ఇది కోఎఫిషియంట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి 5 క్యాన్సిల్ అయితే 400 ఉంది కాబట్టి పవర్ ఏమవుతుంది 399. సో 5 పవర్ 399, 501 C 101. సో ఇంతకుముందు 1 ఉంటే ఇక్కడ 5 ఉంది అంతే డిఫరెన్స్. సో జీపీలో ఉన్నప్పుడు సమ్ ఆఫ్ దెమ్ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కామన్ రేషియో ఐడెంటిఫై చేయండి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ కూడా కరెక్ట్గా ఐడెంటిఫై చేయండి. సో లేదంటే ఇంతకుముందులాగా ఇంతకుముందు ప్రాబ్లంలో ఫస్ట్ మెథడ్ లాగా చేస్తే సో మనకి ఏంటి ఎక్స్ పవర్ 101 కోఎఫిషియంట్, ఎక్స్ పవర్ 101. సో 500 C మీకు ఎక్స్ పవర్ ఏదైతే ఉండాలో అది కోఎఫిషియంట్. సో 5 పవర్ సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 399. సో ప్లస్ ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ వచ్చేసింది అంటే మీకు కావాల్సిన ఎక్స్ పవర్ 101. సో ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎక్స్ పవర్ ఎంత రావాలి ఇంకా రిమైనింగ్ ఇందులోంచి ఎక్స్ పవర్ 100 రావాలి కాబట్టి ఇందులో ఎక్స్ పవర్ 100. సో పవర్ ఎంత ఉంది 499 C. సో ఎక్స్ పవర్ 100 కావాలి కాబట్టి సఫిక్స్ 100. సో 5 పవర్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 399. సో అలాగే నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ వచ్చేసింది అంటే ఇక్కడ ఇంకా బ్యాలెన్స్ ఎంత ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వచ్చేసింది కాబట్టి ఇంకా బ్యాలెన్స్ 101 అంటే ఎంత 99 కావాలి కాబట్టి ఇందులో ఏంటి పవర్ ఎంత ఉంది 498 ఉంది కాబట్టి 498 C. ఎక్స్ పవర్ ఎంత 99, ఎక్స్ పవర్ ఏంటి 99. సో 5 పవర్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 399. ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు. కొద్దిగా ఎక్కువ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. దీనికంటే ఈ మెథడే ఈజీ అవుతుంది ఈ ప్రాబ్లమ్స్కి ఎందుకంటే ఎక్కువ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇలా కంటిన్యూ ఇక్కడ చేసుకుంటూ వెళ్తే ఎక్స్ పవర్ మధ్యలో టర్మ్స్ ఎక్స్ పవర్ 100 ఉందనుకోండి అప్పుడు ఇక్కడ ఏంటి 5 ప్లస్ 6. సో మొత్తం కలిసి ఎంత ఉండాలి 2 ప్లస్ ఇక్కడ చూడండి 2 ప్లస్ 498 501. సో ఇక్కడ 501 ఉండాలంటే ఇక బ్యాలెన్స్ ఎంత ఉండాలి ఇక్కడ 401. ఓకేనా అంటే మధ్యలో టర్మ్ రాస్తున్నాను. ఇంకా దీని తర్వాత టర్మ్ ఏంటి ఎక్స్ పవర్ 101. సో 5 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 400. సో చూడండి ఇప్పుడు అట్లా లాస్ట్ వరకు వచ్చేస్తే సో ఇప్పుడు ఈ టర్మ్కి వద్దాం. ఇక్కడ ఎక్స్ పవర్ 100 ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇక మీకు 101 ఎక్స్ పవర్ 101 రావాలంటే ఇక్కడ ఎంత ఉండాలి బ్యాలెన్స్ ఎక్స్ పవర్ 1 రావాలి కాబట్టి అదేంటి 400 401 C1. సో ఈ రెండింటికి డిఫరెన్స్ సార్ ఇక్కడ సమ్ ఆఫ్ ది పవర్స్ ఎంత 500 501 కాదు 500 కాబట్టి ఇక్కడ ఎంత 400. సో 400. సో ఇక్కడ ఎక్స్ పవర్ 101 అంటే అప్పుడు ఇక్కడ ఏంటి పవర్ 399. సమ్ ఆఫ్ ది పవర్స్ చూసుకోండి అన్నింటిలో 500 కదా కాబట్టి ఇప్పుడు ఏంటి
400 ఇదేంటి 400C1 400C1 అలాగే నెక్స్ట్ కొట్టి కోఎఫిషియంట్ రాస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ x పవర్ 101 వచ్చింది అంటే ఇందులో నెక్స్ట్ ఇక్కడ ఇది 5 రాయలేదు మళ్ళీ. సో 400C1 సో ఫస్ట్ టైం ఏంటి ఇక్కడ 5 కదా, 5 పవర్ ఎంత, ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత 399 ఇంటూ సో ఎక్స్ వేరియబుల్ అవసరం లేదు, ఓన్లీ కోఎఫిషియంట్ రాస్తున్నాం కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఆల్రెడీ x పవర్ 101 వచ్చినట్టు ఇందులో కాన్స్టెంట్ రావాలంటే 399C కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏంటి సఫిక్స్ 0 ఉండాలి, సఫిక్స్ 0 నెక్స్ట్ 5 పవర్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 399. ఇంకా నెక్స్ట్ టర్మ్ నుంచి మీకు x పవర్ 101 కంటే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే దీని తర్వాత టర్మ్ ఏంటి x పవర్ 102 సో 5 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 398 ఇక్కడ నుంచి మీకు మినిమం పవరే 102 వస్తుంది కాబట్టి క్రాస్ అయిపోతుంది కాబట్టి ఆ టర్మ్స్ రావు. సో ఇప్పుడు అన్నిట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అన్నిట్లో 5 పవర్ 399 కామన్. సో 5 పవర్ 399 అన్నిట్లో కామన్ తీసేస్తే 5 పవర్ 399 కామన్ తీసేస్తే సో ఇప్పుడు మీకు 501 రివర్స్ రాస్తున్నాను నేను. సో లాస్ట్ నుంచి రాస్తున్నాను 399C0 సో 399C0 ప్లస్ 400C1 దానికంటే బిఫోర్ చూడండి ఇక్కడ 399 400 తర్వాత దానికంటే బిఫోర్ 401 సో సఫిక్స్ 0 1 దీనికంటే బిఫోర్ ఏమవుతుంది C2 వస్తుంది. సో అలాగే నెక్స్ట్ దీనికంటే బిఫోర్ సో ఏంటి చూడండి ట్రెండ్ చూస్తే అర్థమవుతుంది 399 400 401 తర్వాత ఏంటి 402C సో ఇక్కడ 0 1 2 అంటే ఇక్కడ ఎంత 3 సో ఇలా ఎంతవరకు సో ఇంత వచ్చేసి ఆల్రెడీ 5 పవర్ 399 అన్నిట్లో కాందిషం. సో 499C సో లాస్ట్ ఇన్ సెకండ్ టర్మ్ C100 ప్లస్ సో లాస్ట్ టర్మ్ ఏంటి రివర్స్ రాస్తే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ అవుతుంది 500C101 సో ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ 399C0 అంటే ఎంత 1 దీన్ని ఏం రాయొచ్చు మనం 400C0 రాయొచ్చు 400C0. సో అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసేస్తే 401C1 వస్తుంది. సో దీనికి ఇది ఈ టర్మ్ని దీనికి యాడ్ చేస్తే 401C1 ఆ వచ్చిన ఆన్సర్ దీనికి యాడ్ చేశారనుకోండి ట్రెండ్ సరిగా అబ్జర్వ్ చేయండి. సో ఈ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది n+1C రెండిట్లో ఏది ఎక్కువ ఉంటుంది సో 400 ఇంతకుముందు చెప్పినట్టుగా ఫార్ములా ఏంటి NCR ప్లస్ NCR-1 సో రెండు సేమ్ ఉండాలి. సో కాబట్టి n+1 సఫిక్స్ ఏది ఎక్కువ ఉంటే అది సో R కాబట్టి ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 401 ఈ రెండు కలిసి 401 సఫిక్స్ ఏమవుతుంది 1 ఈ 401C1ని దీనికి యాడ్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుంది దీనికి యాడ్ చేయడం వల్ల 402C2 అవుతుంది అంటే దీనికి 1 యాడ్ అవుతుంది. ఇట్లా కంటిన్యూ యాడ్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి వచ్చేసరికి అంటే ఇది ఎప్పుడైతే కలుపుకున్నారో ఏమైంది దాని నెక్స్ట్ నెంబర్ ట్రెండ్ అబ్జర్వ్ చేయండి సరిగా. సో ఇది కలుపుకున్నప్పుడు ఏమైంది అంటే ఈ రెండు కలిపినప్పుడు 401C1 ఆ వచ్చిన రిజల్ట్ దీనికి యాడ్ చేయడం వల్ల సో దాన్ని కలుపుకున్నప్పుడు 402C2 వస్తుంది. సో నెక్స్ట్ ఆ వచ్చిన ఆన్సర్ దీన్ని కలుపుకున్నారనుకోండి 403 సో దీన్ని కలుపుకున్నారనుకోండి 403C3 వస్తుంది. అలా లాస్ట్కి వచ్చి దీనికి కలుపుకున్నారనుకోండి సో 402 కలిపితే 403 అలాగే 500 కలుపుకుంటే ఏమొస్తుంది 501 వస్తుంది. సో 501C సో 101 ఆల్రెడీ అక్కడ ఎంత 5 పవర్ 399 సో ఇది ఆన్సర్ వస్తుంది చూడండి. సో అదే ఆన్సర్ మీకు రెండు అలవాటు చేసుకుంటూ వస్తే ప్రాక్టీస్ చేయండి. సో ముఖ్యంగా బోత్ మెథడ్స్ చాలా ఇంపార్టెంట్, రెండు మెథడ్స్ నేర్చుకుంటే బాగుంటుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్లో ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అడిగాడు అంటే కాన్స్టెంట్ టర్మ్. సో ఫస్ట్ సో ఈ మెథడ్ ఇంతకుముందులాగా అది ఎల్సిఎం చేసి చేసాడు అట్లాగా ఇట్లాంటి క్వశ్చన్ ఇంతకుముందు వచ్చినప్పుడు డైరెక్ట్ చేసాం ఎలా చేసాం అలాగే చేసిండు అదే బెస్ట్. సో ఇది మీ ఇష్టం, ఇది కూడా నేర్చుకొని ట్రై చేయండి. అంటే ఇక్కడ కాన్స్టెంట్ రావాలి అట్లా సో అట్లా సెట్ చేసుకుంటే ఓకే ఈ మెథడ్ ఒకసారి సొల్యూషన్ చూసుకోండి. అంటే ఏం చేశారు ఎల్సిఎం చేసాడు తర్వాత అది బయట కామ్ తీసేసుకుంటే ఇలా వస్తుంది. తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ 22 డివైడ్ చేస్తే ఇలా వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇంటూ ఇది నెక్స్ట్ ఇది ఇంటూ ఇది నెక్స్ట్ ఇది ఇంటూ ఇది. సో కాన్స్టెంట్ టర్మ్ కావాలి, కాన్స్టెంట్ టర్మ్ కావాలంటే ఇక్కడ x⁻−22 ఉంది కాబట్టి ఇందులో ఏమి ఉండాలి x⁻22 రావాలి. అంటే ప్రొడక్ట్లో మీ కాన్స్టెంట్ టర్మ్ రావాలంటే ఇక్కడ x⁻−22 ఉంది కాబట్టి
సో ఇక్కడ ఏం ఉండాలి, ఎక్స్ పవర్ 22 కోఎఫిషియంట్ వచ్చే విధంగా చూసుకుంటారు. అలాగే నెక్స్ట్ ఇది చేసినప్పుడు ఇందులో ఎక్స్ పవర్ 20 కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాంతో మల్టిప్లికేషన్ చేస్తారు. అలాగే ఇక్కడ ఎక్స్ పవర్ -19 ఇంటూ ఇక్కడ ఇందులో మీ కాన్స్టెంట్ రావాలంటే ఎక్స్ పవర్ 19 అంటే ఆ టర్మ్స్ వస్తున్నాయో లేదో చూసుకోండి. అంటే ఇక్కడ 22 ఎక్స్ పవర్ -22 ఉంది కాబట్టి ఇక్కడ ఏం రావాలి, ఎక్స్ పవర్ +22 రావాలి. కానీ ఎక్స్ పవర్ 22 అసలు రాదు, ఇక్కడ పాసిబిలిటీ లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ ఎక్స్ పవర్ 5 అంటే మీకు ఎక్స్ పవర్ 5 ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ పవర్స్ 5 మల్టిపుల్సే అవుతాయి. అంటే దీని పవర్ 0 ఉన్నప్పుడు నెక్స్ట్ 1 ఉంటే ఎక్స్ పవర్ 5 పవర్ 1, నెక్స్ట్ 2 ఉంటే ఎక్స్ పవర్ 5 హోల్ స్క్వేర్, నెక్స్ట్ పవర్ 3 ఉంటే ఎక్స్ పవర్ 5 హోల్ క్యూబ్. అంటే ఇక్కడ ఓన్లీ మల్టిపుల్స్ ఆఫ్ 5 వస్తాయి కాబట్టి ఇక్కడ 22 వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఈ టర్మ్స్ అవసరం లేదు. అలా ఇక్కడ ఇది కూడా 5 మల్టిపుల్ కాదు, అంటే -19 అంటే అప్పుడు ఇక్కడ ఏం రావాలి, +19 రావాలి. సో +19 వచ్చే ఛాన్స్ లేదు, సో +19 రాదు. ఇది ఒకటే, అంటే ఇక్కడ ఎక్స్ పవర్ -20 వచ్చింది. ఇక్కడ ఎక్స్ పవర్ -20 అంటే ఇప్పుడు ఇందులో ఏం రావాలి, మీకు ఎక్స్ పవర్ 20 రావాలి. ఎక్స్ పవర్ 20 రావాలంటే దీని పవర్ ఏమి ఉండాలి, 4 ఉండాలి. కాబట్టి 11c. సో ఈ సెకండ్ టర్మ్ పవర్ ఏదైతే ఉండాలో దీనికి పవర్ 4 ఉంటేనే కదా మీకు 20 వచ్చేది. కాబట్టి సెకండ్ టర్మ్కి పవర్ ఏదైతే ఉండాలో అది సఫిక్స్లో వస్తుంది. సో ఇదేంటి, సెకండ్ టర్మ్ -25/2 కోఎఫిషియంట్ కాబట్టి జస్ట్ కోఎఫిషియంట్ -25/2 పవర్ ఎంత. సో సెకండ్ టర్మ్ ఏంటి, -25/2. సో ఎక్స్ పవర్ 5 హోల్ పవర్ 4. సో ఎక్స్ పవర్ 5 హోల్ పవర్ 4 ఇది ఏమవుతుంది, ఎక్స్ పవర్ 20 కదా. సో -25/2 హోల్ పవర్ 4 -25/2 హోల్ పవర్ 4 ఇంటూ ఎక్స్ పవర్ 20 కోఎఫిషియంట్ కాబట్టి అది అవసరం లేదు, ఇంటూ 1/5/11. అంటే ఇక్కడ చేసింది ఎల్సిఎం చేసేసి ఇక్కడ ఎల్సిఎం చేసేస్తే ఎక్స్ స్క్వేర్ వస్తుంది, మళ్ళీ హోల్ పవర్ 11 కాబట్టి ఎక్స్ పవర్ 22 అది అవుట్ సైడ్ తీసుకొచ్చి ఇలా సపరేట్ చేయడం వల్ల ఇలా వచ్చింది. సో మీకు ఇది కంఫర్టబుల్ అయితే చేయండి, లేదు అంటే కనుక మనం ఇంత ముందు చెప్పినట్టుగా అలా చూద్దాం మెథడ్. మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది ఫాలో అవ్వండి. సో ఇది కంఫర్టబుల్ అయితే ప్రాబ్లం లేదు, లేదంటే సో ఏం చేస్తాము వేరే మెథడ్లో. సో 1 ఇంటూ ఇది, సో 1 ఇంటూ 5/2 x³ -1/5x² హోల్ పవర్ 11 అయిపోయింది. మైనస్ నెక్స్ట్ x² ఇంటూ ఇది, సో x² ఇంటూ ఈ టర్మ్. సో అన్ని ఇండివిజువల్గా మల్టిప్లికేషన్ చేస్తాం. x² ఇంటూ దిస్ వన్ ఏంటి, 5/2 x³ -1/5x² 5x² పవర్ ఎంత, 11. సో నెక్స్ట్ ప్లస్ 3x². సో 3x² ఇంటూ 3x² కాదు 3x³. సో 3x³ ఇంటూ 5/2 x³ -1/5x² హోల్ పవర్ 11 ఇలా వచ్చింది. ఇప్పుడు మీకు కావాల్సింది కాన్స్టెంట్ టర్మ్. ఇక్కడ ఇది ఆల్రెడీ కాన్స్టెంట్ కాబట్టి ఇందులో మీకు కాన్స్టెంట్ టర్మ్ కావాలి. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ x² వచ్చింది కాబట్టి మీకు కాన్స్టెంట్ రావాలంటే ఇక్కడ ఎక్స్ పవర్ ఏముండాలి, -2 రావాలి, ఎక్స్ పవర్ -2. ఇక్కడ ఆల్రెడీ x³ ఉంది, కాన్స్టెంట్ రావాలంటే ఇక్కడ ఏం కావాలి, ఇందులో ఎక్స్ పవర్ -3 కోఎఫిషియంట్ కావాలి. అంటే ఇందులోనేమో ఎక్స్ పవర్ 0 కోఎఫిషియంట్, ఇందులోనేమో ఎక్స్ పవర్ -2 కోఎఫిషియంట్, ఇందులో ఎక్స్ పవర్ -3 కోఎఫిషియంట్ కావాలి. సో అన్నిట్లో కూడా సేమ్ ఉంది. ఇది ఏముంది, పవర్ ఏముంది, సేమ్ ఉంది కదా. కాబట్టి అందులో జనరల్ టర్మ్ కనుక్కుందాం. సో జనరల్ టర్మ్ అంటే అప్పుడు ఈజీగా అయిపోతుంది. అంటే ఏంటి, 5/2 అన్నిట్లో కూడా సేమే ఉంది కాబట్టి 5/2 x³ -1/5x² హోల్ పవర్ ఏంటి, అన్నిటి కూడా పవర్ సేమ్ 11. సో 11 ఉంది. ఇందులో జనరల్ టర్మ్ సో 11cr. సో ఫస్ట్ టర్మ్ ఏంటి, 5/2 x³. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 11 - r ఇంటూ -1/5x². సో 1/5x². సఫిక్స్ ఏదైతే ఉందో అది సెకండ్ టర్మ్కి పవర్. సో దీన్ని సింప్లిఫై చేసేద్దాం. ఫస్ట్ కాన్స్టెంట్స్ని సపరేట్ చేయండి, 11cr. నెక్స్ట్ ఇదేంటి, 5/2 పవర్ ఎంత, 11 - r ఇంటూ -1/5 హోల్ పవర్ r. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ పవర్ 3 హోల్ పవర్ 11 - r అంటే ఏమొస్తుంది, ఎక్స్ పవర్ 3 ఇంటూ 11 - r 33 - 3r 33 - 3r. నెక్స్ట్ ఇదేంటి, x². సో పైకి వెళ్ళిపోతే ఏమొస్తుంది, ఎక్స్ పవర్ -2 ఎక్స్ పవర్ -2 హోల్ పవర్ r
కాబట్టి ఏమొస్తుంది ఎక్స్ పవర్ మైనస్ 2r ఎక్స్ పవర్ మైనస్ 2r. సో నెక్స్ట్ ఇది 11cr 5/2 హోల్ పవర్ 11 మైనస్ ఆర్ ఇంటూ 1 మైనస్ 1 మైనస్ 1/5 పవర్ ఆర్. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ పవర్ 33 మైనస్ 3r మైనస్ 2r అంటే మైనస్ 5r. సో ఇది జనరల్ టర్మ్. సో ఈ జనరల్ టర్మ్ గుర్తుపెట్టుకుంటే అప్పుడు మనం డైరెక్ట్ చేసేయచ్చు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ ఏంటి 1, సో ఇక్కడ కాన్స్టెంట్ వచ్చింది. సో ఇప్పుడు ఇందులో కాన్స్టెంట్ కావాలి. సో ఇందులో కాన్స్టెంట్ అంటే అప్పుడు దీని పవర్ ఏం కావాలి 0 అవ్వాలి. సో దీని పవర్ 0 ఎప్పుడవుతుంది 33 మైనస్ 5r. సో 0 ఎప్పుడవుతుంది 0కి ఈక్వేట్ చేయండి. 5r ఈక్వల్ టు 33 అంటే r ఈక్వల్ టు 33/5. సో అది ఫ్రాక్షన్ వస్తుంది, మీకు ఇంటీజర్ రావాలి కాబట్టి ఎక్స్ పవర్ 0 అయ్యే ఛాన్స్ లేదు. అంటే మీకు ఫ్రాక్షన్ వచ్చింది, ఓన్లీ ఇంటీజర్సే రావాలి. ఆర్ ఏంటి ఇంటీజర్స్ అంటే హోల్ నెంబర్సే రావాలి. క్లియర్ చెప్పాలంటే హోల్ నెంబర్సే రావాలి. సో నెగిటివ్స్ ఫ్రాక్షన్స్ నాట్ అలౌడ్. కాబట్టి ఇది 33/5 వచ్చింది అంటే సో ఇంటీజర్ హోల్ నెంబర్ రాలే కాబట్టి ఇందులో కాన్స్టెంట్ టర్మ్ రాదు, ఇందులో కాన్స్టెంట్ టర్మ్ పాసిబిలిటీ లేదు. సో అది పక్కన పెట్టేస్తాం, ఇందులో కాన్స్టెంట్ టర్మ్కి పాసిబిలిటీ లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ చూద్దాం. సెకండ్ చూస్తే ఇక్కడ ఆల్రెడీ x² వచ్చేసింది కాబట్టి ఇక్కడ మీకు ఏం రావాలి ఎక్స్ పవర్, ఇందులో ఈ ఎక్స్పాన్షన్లో ఎక్స్ పవర్ -2 రావాలి. అంటే సో ఆల్రెడీ మనం జనరల్ టర్మ్ అది అన్నిట్లో కనుక్కున్నాం కాబట్టి సో ఈ పవర్ ఏం కావాలి ఇప్పుడు -2కి ఈక్వల్ అవ్వాలి. సో 33 మైనస్ 5rని -2కి ఈక్వేట్ చేస్తే మీకు ఇంటీజర్ వస్తుందో లేదో చూద్దాం. సో -2 ఇటు వచ్చేస్తే 35 ఈక్వల్ టు 5r. సో r ఈక్వల్ టు 7 వస్తుంది, ఇంటీజర్ వస్తుంది కాబట్టి ఇక్కడ పాసిబిలిటీ ఉంది. సో సెకండ్ దాంట్లో పాసిబిలిటీ ఉంది, సో అది రాసేద్దాం. ఫస్ట్ దాంట్లో పాసిబిలిటీ లేదు కాబట్టి కోఎఫిషియంట్ కాన్స్టెంట్ టర్మ్ ఏంటి 0 మైనస్, సో ఇక్కడ x² కోఎఫిషియంట్ 1 ఇంటూ ఇందులో మనం ఏంటి ఇందులో ఏం కావాలి ఎక్స్ పవర్ -2 కావాలి. ఎక్స్ పవర్ -2 అంటే r వాల్యూ ఏం రాయాలి 7 రాయాలి కాబట్టి r వాల్యూ 7 రాయండి. ఇప్పుడు జనరల్ టర్మ్లో r ప్లేస్లో 7 రాస్తే 11 1 మైనస్ ఇక్కడ ఏంటి x² కోఎఫిషియంట్ 1 కదా. సో x² కోఎఫిషియంట్ 1 ఇందులో x పవర్ -2 కోఎఫిషియంట్. సో అందులో x పవర్ -2 కోఎఫిషియంట్ అంటే సో ఆల్రెడీ జనరల్ టర్మ్ రాసాం, r వాల్యూ 7 తీసుకుంటే వస్తుంది. అంటే ఏంటి 11c7 ఇంటూ 5/2. సో 5/2 పవర్ ఈ రెండింటికి డిఫరెన్స్ అంతా 4, ఈ రెండింటికి డిఫరెన్స్ 4. సో నెక్స్ట్ -1/5 పవర్ r అంటే ఎంత 7. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇది అవసరం లేదు వేరే అంటే రాసుకోండి కావాలంటే. సో ఎంత 5 × 7 ఎంత 35, 33 - 35 ఎంత -2 వచ్చిందా లేదా. సో ఎక్స్ పవర్ -2 వచ్చింది. మనకు కావాల్సింది ఆ వేరియబుల్ అవసరం లేదు, ఓన్లీ కాన్స్టెంట్. సో అయిపోయింది. నెక్స్ట్ ప్లస్, సో ఇక్కడ x³ కోఎఫిషియంట్ 3. సో ఇక్కడ x³ వచ్చింది కాబట్టి ఇందులో -3 రావాలి. సో ఇందులో -3 రావాలి అంటే ఆల్రెడీ ఇక్కడ జనరల్ టర్మ్ కనుక్కున్నాం కదా. సో 33 మైనస్ 5r ఈక్వల్ టు ఏం కావాలి, సో ఇది -3కి ఈక్వల్ అవ్వాలి, ఈక్వల్ టు -3. సో ఇటు వచ్చేస్తే 36 ఈక్వల్ టు 5r. r వాల్యూ 36/5 అంటే అది ఇక్కడ హోల్ నెంబర్ రాదు, ఫ్రాక్షన్ వస్తుంది కాబట్టి ఇందులో ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి ఎక్స్ పవర్ -3 టర్మ్ ఇందులో పాసిబిలిటీ లేదు, ఇందులో ఎక్స్ పవర్ -3కి పాసిబిలిటీ లేదు కాబట్టి కోఎఫిషియంట్ ఏంటి 0. సో 0 ఏంటి ఇక్కడ x³ కోఎఫిషియంట్ ఎంత 3. సో 0 × 3 0 కాబట్టి ఇప్పుడు ఫైనల్గా మనకి మిగిలింది ఇది మాత్రమే. సో ఇక్కడ మైనస్కి పవర్ ఆడ్ పవర్ ఉంది కాబట్టి నెగిటివ్ అవుతుంది, ఆ నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. 11c7. సో 11c7 అన్నా 11c4 అన్నా రెండు ఒకటే కదా. సో 11c4 నెక్స్ట్ 5/2 హోల్ పవర్ 4 ఇంటూ 1/5 దీన్ని సింప్లిఫై చేసేయండి 1/5 హోల్ పవర్ 7. సో సింప్లిఫై చేస్తే ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. సో సింప్లిఫికేషన్ కూడా ఇక్కడ కొద్దిగా పెద్ద నెంబర్స్ ఉన్నాయి కాబట్టి సో టైం తీసుకుంటుంది, టైం ఎక్కువ వేస్ట్ అయ్యే క్వశ్చన్ ఇది. క్వశ్చన్ చేయొచ్చు కానీ టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది, కష్టమైంది కాదు కానీ సో వేస్ట్ అవుతుంది. సో మీకు 2 మెథడ్స్ మీకు ఎట్లా కావాలంటే అలా చూసుకోండి. అంటే ఫస్ట్ మెథడ్లో టెక్నిక్ ఎల్సిఎం చేసేయండి, ఆ డినామినేటర్ తీసుకొచ్చేస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కాన్స్టెంట్ వచ్చే విధంగా చూసుకోవాలి మీరు.
సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ 2023లో వచ్చింది. సేమ్ ఇలాంటి క్వశ్చన్ చేసాం, కాకపోతే అక్కడ ఇంతకుముందు 5+x అట్లా ఉంది. సేమ్ అలాంటి 2 క్వశ్చన్స్ చేసాం ఇలాంటి క్వశ్చనే. సో 2 మెథడ్స్ కూడా చేసాం. సేమ్ ఒకటి జీపీ వాడుకొని చేసాం. సో చూసుకోండి, ఇక్కడ ఇంతకుముందు x⁴101 అయితే ఇక్కడ x⁴301 ఉంది. నెక్స్ట్ అక్కడ 1+x ఇక్కడ ఉంటే అక్కడ 5+x ఉంది క్వశ్చన్. కాబట్టి సేమ్ అలాంటి క్వశ్చన్ మనం చేసాం కాబట్టి సో మీరు 2 క్వశ్చన్స్ చేసాం. సో చేయండి. సో ఈ క్వశ్చన్ చేసాం కాబట్టి సేమ్ అలాంటిదే కాబట్టి మీరు మీరు ఓన్గా చేయండి, రాకపోతే ఒకసారి ఇంట్ చూసుకోండి. సో ఓన్గా ట్రై చేయండి. సో ఆ తర్వాత ఇంట్ చూడండి. ఎందుకంటే చూడండి ఎలాంటి క్వశ్చన్స్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. 2023లో వచ్చింది, ఇది ఎప్పుడు వచ్చింది, ఇది కూడా దాదాపు ఆ ఇయరే వచ్చి ఉంటుంది. సో 2022లో వచ్చింది. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్ ఇంకొకటి, ఇది ఎప్పుడు వచ్చింది, 2020లో వచ్చింది. చూసారా, సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. పీవైక్యూ క్వశ్చన్స్ వేసినా కూడా మీకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలాంటి క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ లాగా అంటే సేమ్ ఏది ఈ క్వశ్చన్ లాగా చూడండి, 1+x, x × 1+x, x² × 1+x. ఇక్కడ కూడా 2 మెథడ్స్ వేసాం. సో అటు జీపీ మెథడ్, ఆ మెథడ్. సో సేమ్ ఈ క్వశ్చన్ లాగానే సో ఇది కూడా సేమ్ అలాంటి క్వశ్చనే. సో ఇది కూడా సేమ్ అలాంటి క్వశ్చన్, ఇది కాదు, ఇది అయిపోయింది. సో ఈ క్వశ్చన్ కూడా సేమ్ అలాంటి క్వశ్చనే. సో పవర్స్ కొద్దిగా మారినాయి అంతే. సో పవర్స్ మారినాయి. సో లాస్ట్కి మీకు ఆన్సర్ ఇది ఇచ్చాడు. సో 99CP - 46Q అయితే P+Q అడుగుతున్నాడు. సో మీరు చేసేస్తే మీకు ఇక్కడ లాస్ట్లో ఫస్ట్ మెథడ్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఇంతకుముందు ఏంటంటే ప్రాబ్లం అవ్వలేదు, ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఎందుకో చూద్దాం. ఇక్కడ సో ఇదంతా సేమ్ అలాగే చేసేస్తే మీకు ఇంతవరకు వచ్చేస్తుంది ఫస్ట్. సో ఇంతవరకు వచ్చేసింది. అయితే ఇంతకుముందు మనం చూసిన ఫస్ట్ క్వశ్చన్లో అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, అంటే క్వశ్చన్ నెంబర్ 11లో మనకి ఏంటంటే లాస్ట్కి 0తో ఎండ్ అయింది, 3C0. ఆ 3C0ని 4C0 రాసుకోవచ్చు. సో 0తో ఎండ్ అయింది కాబట్టి ఇది ఈజీ అయింది. కాబట్టి ఈ ప్రాబ్లంలో సేమ్ ఇలాగే వస్తుంది. కాబట్టి ఈ స్టెప్ ఇలాగే వస్తుంది. కాకపోతే లాస్ట్ టైం 0తో ఎండ్ అయింది కాబట్టి 3C0ని 4C0 కూడా రాసుకోవచ్చు, మనకి మార్చుకోవచ్చు. 3C0 అన్న 1, 4C0 అన్న 1. అప్పుడు 4C0 4C1 కలిసి ఏమైంది, 5C1 అయింది. అంటే n+1CR ఆ ఫార్ములా వాడాం. కాదు ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే 0తో ఎండ్ అవ్వదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే 0తో ఎండ్ అవ్వదు. చూసారు, ఒక క్వశ్చన్ చేసి ఇంకొచ్చేసింది అనుకుంటే ప్రాబ్లం అవుతుంది. ఈ క్వశ్చన్లో 11th క్వశ్చన్ లాగానే సేమ్ 15th క్వశ్చన్ కూడా, కానీ 0తో ఎండ్ అవ్వదు. లాస్ట్ స్టెప్ ఇట్లా సేమ్ చేసుకుంటూ వెళ్తే సేమ్ అలాగే చేస్తే సో లాస్ట్ స్టెప్ టర్మ్ ఇది వచ్చింది. ఇది 0తో ఎండ్ అయి ఉంటే బాగుండేది, కానీ అవ్వలేదు. ఇప్పుడు ఆ ఫార్ములా వర్కౌట్ అవ్వదు. ఇంతకుముందు ఏంటంటే ఆ 3C0ని 4C0 రాసుకుంటే అప్పుడు దీనికి 4C1కి యాడ్ చేయడం వల్ల అప్పుడు మనకి ఫార్ములా వర్కౌట్ అయింది. సో 5C1 అయింది. కానీ ఇక్కడ అలా లేదు. అప్పుడు ఏం చేయాలి అంటే సో ఆ ఫార్ములా వర్కౌట్ అవ్వాలి అంటే సో ఇక్కడ ఏంటి ఫార్ములా వర్కౌట్ అవ్వాలంటే క్వశ్చన్ ఇలా ఉండాలి, NCR + NCR - 1 అంటే 2 టర్మ్స్లో సేమ్ ఉండాలి, పైన కింద సఫిక్స్ డిఫరెన్స్ 1 ఉండాలి. అంటే ఇక్కడ 46 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 46C, ఇక్కడ 16 కంటే 1 లెస్ ఎంత 15 ఉంటే బాగుండేది. సో 46C15. సో ఈ టర్మ్ లేనప్పుడు రాసుకున్నాం కాబట్టి -46C15. సో రాసేసుకుంటే అప్పుడు ఏమొస్తుంది, ఈ 2 కలిపి ఫార్ములా లాగా యాడ్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ 2 కలిసి ఏమవుతుంది, 46 + 1 ఎంత, ఈ 2 కలిసి ఏమవుతుంది 47. సో 1 యాడ్ అవుతుంది కదా, 47C16 అవుతుంది. అలా నెక్స్ట్ దీన్ని కలిపారు అనుకోండి. సో ఇది ఏంటి 47, దీన్ని కలిపారు, వచ్చిన రిజల్ట్ని దీన్ని కలిపితే ఏమొస్తుంది 47 ఉంది కాబట్టి యాడ్ అయితే ఏమవుతుంది 47 + 1 48C 16 17లో లార్జెస్ట్ ఏంటి 17. మళ్ళీ దీన్ని దానికంటే బిఫోర్ టర్మ్కి యాడ్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి వచ్చేసరికి మీకు ఏమొస్తుంది, సో 47 కలపడం వల్ల 48 అయింది. ఇలా లాస్ట్కి 98 కలపడం వల్ల ఏమొస్తుంది 99 వస్తుంది, అంతే కదా. సో దీన్ని 47ని కలపడం వల్ల 48 అయింది. నెక్స్ట్ 46 కలపడం వల్ల 47 అయింది. ఇలా చేంజ్ చేస్తే లాస్ట్కి 99C సఫిక్స్ లార్జెస్ట్ ఏదైతే ఉందో అది 68 అది వస్తుంది. సో 99C68 వస్తుంది. సో ఇక్కడ వేరేలాగా ఉందంటే ఏం ప్రాబ్లం లేదు, రెండింటి డిఫరెన్స్ చూసుకోండి. NCR అంటే ఏంటి, NCR అంటే NC n - R.
సో ఇప్పుడు ఎంత 99 మైనస్ 68 ఎంత 99 మైనస్ 68 అంటే ఎంత 31. సో అదే కదా. సో 99C 31 మైనస్ ఇక్కడ ఈ టర్మ్ ఉంది కదా ఇది. సో 40C 15 46 15 ఏం రాయొచ్చు 46C 15 ఏం రాయొచ్చు 46. సో ఈ రెండు డిఫరెన్స్ ఎంత 31. అది అంటే ఇక్కడ ఏం చేశాడంటే రివర్స్ రాసుకున్నాం 46C 16ని 46C 0 30 ఈ రెండు డిఫరెన్స్ అంతా 30 కదా. నెక్స్ట్ ఈ రెండు డిఫరెన్స్ అంతా 30 నెక్స్ట్ ఈ రెండు డిఫరెన్స్ అంతా 30 ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఏం చేశాడు అంటే అన్నిటిని మాడిఫై చేసాడు. అంటే దీన్ని 46C 16ని 46 30 అంటే ఈ ఫామ్లో వాడుకొని మాడిఫై చేసాడు, అన్ని టర్మ్స్ని మాడిఫై చేసాడు. మీరు చేయకుండా చేసినా కూడా ఏం కాదు, అదే ఆన్సర్ వస్తుంది. అంటే ఇలా వస్తుంది. సో దీన్ని ఏం రాయొచ్చు మీరు 99C అంటే రాయొచ్చు కదా, దీన్ని ఏం రాయొచ్చు 99C 31. నెక్స్ట్ మైనస్ 46 15 అది ఇది కదా మనం యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసాం అంటే అదేంటి 46C ఈ రెండు డిఫరెన్స్ ఎంత 31. సో ఇప్పుడు ఎందుకు మార్చామంటే క్వశ్చన్ ఇలా ఉంది కాబట్టి ఇక్కడ 99 ఉంది కాబట్టి 99. ఇప్పుడు P ప్లేస్లో ఎంత ఉంది 31 ఉంది, Q ప్లేస్లో ఎంత ఉంది 31 ఉంది కాబట్టి 31 + 31 ఎంత 62. ఇక్కడ ఇంకా క్వశ్చన్ రకరకాల ట్విస్ట్ చేయొచ్చు, ఇక్కడ చిన్న లాజిక్ మళ్ళా. సో ఆన్సర్ అది ఉండకపోవచ్చు, ఉండలేదు. ఓకే 62 లేదు. సో 31 + 31 62. P వాల్యూ ఎంత 31, Q వాల్యూ 31. సో ఆన్సరు అలా ఉండదు. మరి దీని లాస్ట్కి వచ్చేసరికి చిన్న ట్విస్ట్. సో ఎలా అంటే ఇప్పుడు దీని ఆన్సర్ పాసిబిలిటీస్ చూద్దాం. అంటే మనకి ఇది ఇట్లా వచ్చింది క్వశ్చన్ ఏంటి 19C 31 మైనస్ 46C 31. సో ఇలా రాయొచ్చు. లేదంటే దీన్ని ఈ రెండు డిఫరెన్స్ ఎంత 68. సో 68 దీన్ని అలాగే వచ్చేయచ్చు కావాలంటే 46C 31 అలా రాయొచ్చు. నెక్స్ట్ దీన్ని కూడా రాసుకోవచ్చు కావాలంటే, పాసిబిలిటీస్ అన్నీ రాసేయండి. సో 99C8 ఈ దీన్ని ఏం రాయొచ్చు 46 ఈ రెండు డిఫరెన్స్ ఎంత 15 అలా రాయొచ్చు. నెక్స్ట్ దీన్ని అలాగే వచ్చేసి 99C 31. సో ఈ రెండు డిఫరెన్స్ 46 ఈ రెండు డిఫరెన్స్ ఎంత 15. సో ఇవి అంటే ఈ ఆన్సర్ని ఈ 4 టైప్స్లో ఎలా అయినా రాసుకోవచ్చు, ఇలా కానీ ఇలా కానీ ఇలా కానీ. సో ఇలా అయితేనేమో P వాల్యూ 31, Q వాల్యూ ఎంత 15. సో 31 + 15 ఎంత 46 ఉందా లేదు. సో ఈ రెండింటిని యాడ్ చేయడం వల్ల 62 అది కూడా ఆప్షన్లో లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూద్దాం, ఇది కూడా దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు 68 + 31. సో ఎంత 99 ఉందా. సో 99 లేదు. నెక్స్ట్ 68 + 15 ఇది చూద్దాం 68 + 15 83. సో 83 ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటి 83. సో డేంజర్. సో క్వశ్చన్ని డైరెక్ట్గా ఉండదు, అట్లా మాడిఫై చేసుకోవాలి. సో నేను ఒకటి బ్రీఫ్గా చెప్పాను, అంటే ఇంతకుముందు 0తో ఎండ్ అయింది, ఇక్కడ 0తో ఎండ్ అవ్వలేదు. కాబట్టి మనకి ఇక్కడ 46 చైన్ సిస్టమ్ ఈ ఫార్ములా వాడాలి అంటే ఏంటి ఎన్సిఆర్. ఈ ఫార్ములా వాడాలి అంటే ఎన్సిఆర్ + NCR-1 ఫార్ములా వాడాలంటే సో ఏంటి సేమ్ ఉండాలి. కాబట్టి ఇక్కడ లేదు, కాబట్టి ఇక్కడ 46C 15 అనేది కావాలి కాబట్టి యాడింగ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసాము, అది గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు 0 ఉంది కాబట్టి 3C0ని 4C0 రాయొచ్చు, 5C0ని 6C0 అట్లా లేదు కాబట్టి అది రాసుకోవచ్చు. సో అది ఈ క్వశ్చన్ మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇవి మీరు చేయగలిగితే ఇంక ఇందులో పర్ఫెక్ట్ అయినట్టే.